హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మంచి సువర్ణావకాశం కల్పించారు. ఏపీ రాష్ట్ర మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తూ టైలరింగ్లో కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. ఉచిత టైలరింగ్ మిషన్ అండ్ ట్రైనింగ్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలైంది. ఆప్షన్ కూడా ఎనేబుల్ అవ్వడం జరిగిందండి. దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన అర్హతలు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు నింపే విధానము, చివరి తేదీ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్ శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేశారండి. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన మహిళా లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ వారి ద్వారా కుట్టు మిషన్ శిక్షణ కొరకు దరఖాస్తుదారులు ఏపీఓబీఎంఎంఎస్ ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఈ నమోదుకు సంబంధించి మార్చి 7, 2025 తేదీ నుంచి అవకాశం కల్పించబడింది. ఎంపిక కాబడిన లబ్ధిదారులకి శిక్షణ అనంతరము 75% పైగా హాజరు కలిగిన వారికి సర్టిఫికేట్తో పాటుగా ఉచితంగా కుట్టు మిషన్ కూడా అందజేయబడుతుంది. ఈ స్కీమ్కు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే, దరఖాస్తు చేసుకునే మహిళల యొక్క వయసు అనేది 18 నుండి 50 సంవత్సరాల మధ్య వారై ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒక కుటుంబం యొక్క తెల్ల రేషన్ కార్డు యందు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అంటే లబ్ధి పొందడానికి అర్హులుగా ఇవ్వడం జరిగింది. శిక్షణ కొరకు నమోదు చేసుకునేటప్పుడు ఈ దిగువ తెలిపిన కాల వ్యవధిలో ఏదైనా ఒక సమయాన్ని లబ్ధిదారులు ఎంపిక చేసుకోవచ్చండి. 45 రోజుల శిక్షణ కానీ, 60 రోజుల శిక్షణ కానీ, 90 రోజుల శిక్షణ కానీ, అంటే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి యొక్క ట్రైనింగ్ పీరియడ్ని ఎంచుకోవడానికి అయితే అవకాశం ఉంది. 45 డేస్ ట్రైనింగ్ అయినా తీసుకోవచ్చు, లేదా 60 డేస్ ట్రైనింగ్ అయినా తీసుకోవచ్చండి, లేదా 90 డేస్ ట్రైనింగ్కి అయినా హాజరు కావచ్చు. అంటే 45 డేస్ ట్రైనింగ్ ఏమైనా చూస్ చేసుకున్నట్లయితే వారి